ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు అనేక సంఘములకు, సేవకులకు దీవెనకరంగా ఉన్నందుకు దేవుని నామాన్ని ఎంతగానో మేము మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ప్రియులారా, ఇక్కడ లేఖనాలు మనం గమనించినట్లయితే కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు అనే హెచ్చరిక మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ దినము అనగా యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చే ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా మీరు కూడుకొనండి అనే హెచ్చరిక మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు సమాజముగా కూడుట అనగా సంఘముగా చేరుటను ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు మేము సంఘమునకు వెళ్ళాలి, ఎందుకు మేము దేవుని ఆలయానికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఈరోజు ఎంతోమంది దేవుని యొక్క ఆలయాన్ని, సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎన్నో కారణాలు బట్టి ఈరోజు సంఘమునకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఒకవేళ వెళ్ళినా ఆసక్తిని కనుపరచలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. కొంతమంది సంఘమునకు వెళ్ళడానికి సమయం లేదనేవారు కొంతమంది అయితే, ఒకవేళ అక్కడ ఉన్న సదుపాయములు లేవనే సాకుతో కొంతమంది, ఆలయ నిర్మాణమును ఒకవేళ చూసి కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళడాన్ని, సంఘాన్ని వెళ్ళడాన్ని ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అకేషనల్గా అనగా ఏదో ఒక ప్రాముఖ్యమైన రోజును ఏర్పరచుకొని వారు దేవుని సంఘానికి వెళుతూ ఉన్నారు. క్రిస్మస్ రోజున మాత్రమే వెళ్ళేవారు ఉన్నారు, గుడ్ ఫ్రైడే రోజున మాత్రమే సంఘమునకు వెళ్ళేవారు ఉన్నారు, లేదా ఈస్టర్ రోజున మాత్రమే వెళ్ళేవారు కూడా ఉన్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన సభలు జరిగినప్పుడు మాత్రమే సంఘములలో కనబడే విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, ఈరోజు అనేక మంది నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువునందు విశ్వాసం ఉంచాను, మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిసం పొందాను, నేను క్రైస్తవుడని, కానీ నేను ఏ సంఘమునకు చెంది ఉండను, ఏ సంఘానికి నేను వెళ్ళను అనే ధోరణిలో ఈరోజు చాలామంది విశ్వాసులు ఉంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుని పిల్లలముగా సంఘము యొక్క ప్రాముఖ్యత మనమందరము తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఒక సంఘము యొక్క విలువ మనం తెలుసుకున్నప్పుడు ఆ సంఘమునకు మనము తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తామని మనము గ్రహించవలసిన వారు వింటున్నాం. ప్రియులారు, ఇక్కడ లేఖనాలు మనం గమనించినట్లయితే మీరు సమాజంగా కూడుట మానొద్దు కానీ మరి ఎక్కువగా కూడుకొనండి అని సంఘము హెచ్చరింపబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆది సంఘములో మనం గమనించినట్లయితే అపోస్తలుగా 2వ అధ్యాయము 42వ వచనంలో గమనించినట్లయితే వారు సహవాసములో ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 46వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు వారు సహవాసం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ సంఘమునకు వెళ్ళవలసిన ప్రాముఖ్యత మనము గమనిస్తున్నాం. ప్రియులారా, ఇంకా ఎందుకు సంఘమునకు వెళ్ళాలి, ఎందుకు ఒక సంఘమునకు మనము చెంది ఉండాలి, కట్టుబడి ఉండాలంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గనుక. దేవుని యొక్క వాక్యము ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తుందో ఆ వాక్యాన్ని మనము తప్పనిసరిగా పాటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా సంఘమునకు ఎంతో ప్రాముఖ్యత ఆయన ఇచ్చారు. అందుకే సంఘము కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చెందించాడు. అందుకే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతున్నాము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే యేసుక్రీస్తు వారు కూడా ప్రియులారా సంఘమునకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకే సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టారు. సంఘముని ఈరోజు ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. రెండవసారి ఆయన వచ్చినప్పుడు కూడా సంఘము కొరకే ఆయన రాబోతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, దేవుని పిల్లలుగా పిలువబడే ప్రతి విశ్వాసి
యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి తప్పనిసరిగా ఒక సంఘానికి చెంది ఉండి ఆ సంఘమునకు తరచుగా హాజరవ్వాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. మనము ఎన్ని కారణాలు చెప్పినా వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మనం తప్పనిసరిగా ప్రతి ఆదివారము మాత్రమే కాక సమయం దొరికినప్పుడల్లా సంఘముతో మనము సంబంధము కలిగి ఉండాలి. సంఘమునకు మనము సమయాన్ని మనం ఇవ్వాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని మనం గమనిస్తున్నాం. కొన్నిసార్లు సంఘము నచ్చక కొంతమంది, అలాగే దైవజనులు గద్దించారు అని కొంతమంది, సంఘము నాకు అందుబాటులో లేదు అని కొంతమంది, దేవుని యొక్క ఆలయంలో సదుపాయం లేవు అని కొంతమంది ఈరోజు సంఘమును ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రియులారా. ఇటువంటి పరిస్థితిలో అసలు సంఘమునకు ఎందుకు మనం వెళ్ళాలి, సంఘమునకు ఎందుకు మనం చెంది ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ప్రియులారా, దేవుని సంఘము అంటే అది ఒక్క నిర్మాణము కాదు, అది 4 గోడల కట్టడ కాదు అని మనం గమనించాలి. అందుచేత తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో నీవు వారికి తెలియజేయమని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందిరము అంటే జీవము గల దేవుని సంఘము అని అర్థం. దేవుని మందిరం అంటే కేవలము కట్టడము కాదు. ఈరోజు అనేక మంది ప్రియులారా నిర్మాణమునకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఎన్ని కోట్లు పెట్టి ఆ మందిరాన్ని కట్టారు, ఎంత మంచి ఫర్నిచరు ఆ మందిరంలో ఉంది, ఆ మందిరం యొక్క వైశాల్యం ఎంత, ఆ మందిరంలో సదుపాయాలన్నీ ఉన్నాయా లేదా అని ఆలోచించుకొని ఈరోజు సంఘమునకు వెళ్ళేవారు కొంతమంది అయితే అవేమీ లేనందువలన సంఘమునకు వెళ్లకుండా ఉండేవారు కొంతమంది మనకు కనబడుతున్నారు ప్రియులారా. నిజానికి సంఘము అంటే మందిరము కాదు, దేవుని మందిరము కాదు. సంఘం అనగా విశ్వాస సమాజం. ప్రభునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందిన విశ్వాసుల యొక్క సముదాయం, అది జీవము గల దేవుని సంఘం. ఒకవేళ సంఘము ఒక పూరిగుడిసెలో కూడుకున్నా, ఒక రేకుల షెడ్లో కూడుకున్నా, స్లాబ్ కింద కూడుకున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రియులారా అక్కడ సంఘం ఆలయం ఏమి ఉండదు, కానీ చెట్ల కిందనే వారు దేవుని ఆరాధన చేస్తారు. అందుచేత సంఘము అంటే కేవలము ఒక కట్టడము అనే ఆలోచన మనం తీసివేయాలి. నిజానికి మనం ఆలోచన చేసినట్లు ప్రియులారా, అందరూ ఆరాధించడానికి ఒక స్థలం అవసరమో, ఒక మందిరం అవసరమే, కానీ మందిరమే దేవుని సంఘము అంటే మనం పొరబడుచున్నామని గమనించాలి. అందుచేత దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారో అదే దేవుని సంఘం. ప్రభు అన్నాడు, ఎక్కడ నా నామమున 2 లేదా 3 కూడి ఉందరో వారి మధ్య ఉంటానని ప్రభువు వాగ్దానం చేశాడు. అందుచేత సంఘము అనగా అది దేవుని ప్రజల యొక్క సముదాయం. అందరూ దేవాలయంలో కూడుకుంటే అక్కడ దేవుడు ఉంటాడు, అది దేవుని సంఘం. ఒకవేళ విశ్వాసులందరూ ఒక ఇంటిలో కూడుకుంటే అదే దేవుని సంఘం ప్రియులారా. అందుచేత సంఘమునకు మనము చెంది ఉండాలి, సంఘములో తప్పనిసరిగా మనం పాలిభాగస్తులుగా ఉండాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఏ క్రైస్తవుడు కూడా ఒంటరి క్రైస్తవుడిగా ఉండకూడదు. చాలామంది పర్సనల్ డివోషన్కి అధికమైన ప్రాముఖ్యత ఇస్తారు. నిజమే, పర్సనల్ డివోషన్, వ్యక్తిగతంగా దేవుని ఆరాధించడం, వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించడం, వ్యక్తిగతంగా దేవుని స్తుతించడం అవసరమే. కానీ ప్రతి విశ్వాసి ఏదో ఒక సంఘమునకు చెంది ఉండాలి. ప్రియులారా, ఈ భూమి మీద ప్రతి మనిషికి ఒక కుటుంబం అంటూ ఉంటుంది. కుటుంబం లేకుండా ఏ వ్యక్తి ఉండరు. అలాగే దేవుని యొక్క పిల్లలు అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి తప్పనిసరిగా ఒక కుటుంబం అవసరం. అదే దేవుని కుటుంబం, అదే దేవుని ఇల్లు, అదే దేవుని సంఘం. అంచేత ప్రతి విశ్వాసి ఏదో ఒక సంఘానికి చెంది ఉండాలి, ఏదో ఒక స్థానిక సంఘానికి తప్పనిసరిగా హాజరవుతూ ఆ సంఘములో ఒక పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎందుకు దేవుని సంఘానికి మనం వెళ్ళాలి అని ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, అందరూ కలిసి దేవుని స్తుతించుటకు దేవుని సంఘాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అంటే సంఘముగా దేవునిని మహిమపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం.
నిజమే, నీవు ఇంటి దగ్గర కూర్చుని ఒంటరిగా వ్యక్తిగతంగా దేవుని ఆరాధించవచ్చు. దానితో మాత్రమే మనం సరిపెట్టు కొనక ప్రియులారా, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధించాలి. విశ్వాసులందరూ కూడా కలిసి ఏక మనస్సుతో ఏక ఆత్మతో దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 కూడా మనం చదువుతున్నాము. క్రీస్తు యేసు ద్వారా సంఘములలో దేవునికి తరతరములు మహిమ కలగాలి అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక చోట కలిసి దేవుని ఆరాధించేవారు. దినవృత్తాంతం మొదటి గ్రంథము 16:28-29 మనం చదివితే, జనముల కుటుంబములారా మీరు యెహోవాకు మహిమ చెల్లించండి అనే మాట చదువుతున్నాం. జనములుగా అనగా ఒక సమాజముగా దేవుణ్ణి స్తుతించవలసిన అవసరత ఎంతైనా ఉంది. దినవృత్తాంతం 2వ గ్రంథము 7:3 చదివినట్లయితే ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతించినట్లుగా మనం గమనిస్తున్నాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, వ్యక్తిగతంగా మాత్రమే కాక సంఘముగా సమాజముగా ఒక చోట కూడుకొని అందరూ కూడా దేవుని ఆరాధించాలి. అందుకే నీవు సంఘమునకు వెళ్ళాలి. అందుకే ఒక మందిరమునకు వెళ్ళి అందరూ కలిసి దేవుని ఆరాధించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందరూ కలిసి ఆరాధించినప్పుడు దేవుని యొక్క శక్తి కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రజలు అనుభవించడం జరుగుతుంది. ఆది సంఘములో కూడా అందరూ కలిసి దేవుని స్తుతించినప్పుడు అక్కడ సూచక క్రియలు మహత్కార్యములు జరిగినట్లుగా మన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎక్కడైతే దేవుని పిల్లలు 2 లేదా 3 ఆయన నామమున కూడి ఉందరో వారి మధ్య ఉంటానని ప్రభువు సెలవిచ్చాడు. అందుచేత సంఘముగా కూడుకొని దేవుని యొక్క సన్నిధిని సంఘముగా అనుభవించాలి. చాలామంది ఈరోజు లైవ్ వర్షిప్లతో సరిపెట్టుకుంటున్నారు. మేము టీవీలో వాక్యం చూస్తున్నాము, లేకపోతే టీవీలో వర్షిప్ చూస్తున్నాము, మేము ఏ సంఘమునకు వెళ్ళవలసిన అవసరం లేదు అనే ఉద్దేశంతో ఈరోజు సంఘానికి వెళ్లకుండా ఏ సంఘానికి చెందకుండా ఉండిపోతున్నారు. పిల్లారా, ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు తప్పనిసరిగా సంఘములో ఒక పాలిభాగస్తునిగా ఉండి సంఘమునకు చెంది నీ స్థానిక సంఘముతో కలిసి నీవు దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్యమును బట్టి సేవకునిగా ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో కూడా చూసినప్పుడు అందరూ దేవుని స్తుతించినప్పుడు దేవుని కార్యాలు అక్కడ జరిగాయి, అద్భుతాలు జరిగాయి, దేవుని నామానికి మహిమ కలిగింది. అందుచేత ఎందుకు మనము దేవుని మందిరానికి వెళ్ళాలి? ఎందుకు ఒక సంఘమునకు వెళ్ళి ఒక సంఘమునకు చెంది ఆ స్థానిక సంఘములో దేవుని ఆరాధించాలి అంటే అది దేవుని యొక్క ప్రణాళిక అని మనము దేవుని కలిసి స్తుతించడం అనేది దేవుని యొక్క సంకల్పం అని మనం మర్చిపోకూడదని తెలియజేస్తున్నాను. రెండవదిగా గమనించినట్లయితే ప్రియులారా, సంఘముగా ఎందుకు మనము కూడుకోవాలి? ఎందుకు సంఘానికి వెళ్ళాలంటే కలిసి ప్రార్థించడానికి. కలిసి ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు సంఘముగా మనము చూస్తాం. అందుకే మేడగదిలో 120 మంది వారు వెళ్ళి ఏక మనస్సుతో ఎడతెగక దేవుని ప్రార్థించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరించబడి వారు దేవుని శక్తిని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అపోస్తలుల కార్యం 2:42 కూడా మనం చదువుతున్నాము. వారు ప్రార్థనలో కూడా ఎడతెగక ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియులారా, అందుచేత కలిసి ప్రార్థించుట కొరకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ వ్యక్తిగతంగా నీ ఇంటిలో లేకపోతే వేరే ప్రదేశంలో నీవు ప్రార్థించినప్పటికీ అందరితో కలిసి నీవు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉందని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, పేతురు బంధించబడినప్పుడు చెరసాలలో వేయబడినప్పుడు సంఘము అత్యాశక్తితో ఒక ఇంటిలోనికి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సంఘము కూడుకుంది, ఒక వ్యక్తి ప్రార్థించినట్లుగా లేదు. కానీ సంఘమంతా కలిసి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి ప్రియులారా చెరసాలలో ఉన్న పేతురును విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత సంఘముగా ప్రార్థించడానికి మనము సంఘమునకు వెళ్ళాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం గమనిస్తే అంతియోకయలో ఉన్న సంఘము ఉన్న అపోస్తలులు, ప్రవక్తలు, విశ్వాసులు అందరూ కూడా అక్కడ కూడుకొని ఉపవాసముతో దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఉపవాసముతో ప్రార్థించినప్పుడు, ఉపవాసముతో దేవుని సేవించినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ మధ్యలో ఉన్న పౌలు బర్నబాలను నేను నియమించిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి అని. ప్రియులారా, సంఘముగా వారు దేవుని స్తుతించినప్పుడు, సంఘముగా వారు దేవుని ఆరాధించినప్పుడు దేవుని చిత్తము ఆ సంఘం పట్ల ఏంటో బయలుపరచబడింది. అందుచేత ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏదో ఒక స్థానిక సంఘమునకు చెంది ఆ సంఘముతో సంబంధం కలిగి ఆ సంఘమునకు తరచుగా హాజరవ్వాలి, తరచుగా ప్రార్థన చేయాలనే సంగతి మనం మర్చిపోకూడదు. మూడవదిగా గమనించినట్లయితే ప్రియులారా, సంఘమునకు ఎందుకు వెళ్ళాలి అంటే సహవాసం కొరకు మనం వెళ్ళాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానొద్దు.
ప్రభువు దినము, ఆ దినము సమీపించే కొలది, యేసుక్రీస్తు రెండవసారి వచ్చే దినము సమీపించే కొలది మరి ఎక్కువగా మీరు కూడుకొనండి, సమాజంగా కూడుకోండి, ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోనండి అని అక్కడ హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, సహవాసము చేయుట కొరకు సంఘమునకు మనం వెళ్ళాలి. స్థానిక సంఘమునకు మనం చెంది ఉండాలి. ఎందుకంటే సహవాసం చేయడానికి, సహవాసం అనగా కొయినోనియా అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే ఒకరితో మరొకరు పంచుకొనుట అని అర్థం. మనలో ఉన్న ప్రేమ ఇతరులకు పంచుకోవాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులు ఇతరులతో పంచుకోవాలి. దేవుడు మనకిచ్చిన ధనం ఇతరులతో పంచుకోవాలి అంటే ప్రియులారా, తప్పనిసరిగా సంఘం అవసరం. టు షేర్ వి నీడ్ ద చర్చ్. పంచుకొనుటకు మనకు సంఘం అవసరం, సహవాసం అవసరం. అందుకే ఆది సంఘం చూసినట్లయితే తరచుగా వారు సహవాసం చేసేవారు, ఒకరితో ఒకరికి మంచి సంబంధం కలిగి ఉండేది. వారు ఎడతెగక ప్రతి దినము దేవాలయంలోనూ కూడుకునేవారు, అలాగే ఇంటింటా కూడా కూడుకుని వారు సహవాసం చేసేవారు. ప్రియులారా, సంఘం అనగా ఒక కుటుంబము గనుక కుటుంబం ఎప్పుడు సహవాసం చేయాలి గనుక సంఘముగా వారు సహవాసం చేసేవారు. అలాగే సంఘం అనగా క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి ఉంటాయి గనుక సంఘముగా ప్రతి విశ్వాసి కలిసి ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే ఒకరి కొరకు ఒకరు, వన్ అనదర్ అనే మాట చాలాసార్లు మనం గమనిస్తున్నాం. సుమారు కొత్త నిబంధన గ్రంథంలో 50 సార్లు కంటే ఎక్కువ మనం గమనిస్తున్నాం. ఒకరిని యందు ఒకడు అనురాగము కలిగి ఉండండి, ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండండి, ఒకరినొకడు చేర్చుకొనండి, ఒకరి ఏళ్ళ ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఉండండి, ఒకరినొకడు క్షమించండి, ఒకరికి ఒకడు బోధించండి, ఒకరిని ఒకడు ఆదరించండి, ఒకరికి ఒకడు క్షమాభివృద్ధి కలుగు చేసుకోండి, ఒకరికొకడు ఉపచారము చేయండి, ఒకరికొకరు హెచ్చరించుకొనండి, ఒకరినొకరు పురుకొల్పుకొనండి అనే మాటలు ఎన్నో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఒకరికి ఒకరు అవసరమనే సంగతి మనం గమనించాలి. క్రైస్తవుడు అంటే ఒంటరివాడు కాదు, క్రైస్తవ జీవితము ఒంటరి జీవితము కాదు. క్రైస్తవుడు అనగా ఇతరులతో కలిసి, క్రీస్తుని ఎరిగిన వారితో కలిసి సహవాసం చేయాలి అనే సంగతి మనం మర్చిపోకూడదు. క్రైస్తవ విశ్వాసికి ప్రోత్సాహం అవసరం, కలిసి ప్రార్థించడం అవసరం, సహాయము చేయటం అవసరం. ఇవన్నీ జరగాలంటే తప్పనిసరిగా సహవాసం అవసరం. ఈరోజు అనేక మంది మేము దేవుని పిల్లలం, ప్రభుని ఎరిగిన వారు అని చెప్పుకునేవారు కూడా సహవాసమునకు చెందకుండా, ఏ సంఘానికి వెళ్లకుండా, ఏ స్థానిక సంఘములో సభ్యులుగా ఉండకుండా దేవుని సంఘముని ఈరోజు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియులారా, సంఘమునకు నీవు చెంది సహవాసం తప్పనిసరిగా చేయాలి. ఒక ఈగ ఉందనుకోండి, ఈగను ఈ మిగతా ఈగలతో సంబంధం లేకుండా ఒక బాక్సులో మనం పెట్టినట్లయితే కొద్దిసేపటికి అది చనిపోతుంది. అలాగే నీటిలో కదలాడుతూ చాలా చక్కగా ఉన్న చేపను తీసుకొచ్చి ఒడ్డున పడేస్తే, నేలను పడవేస్తే కొద్దిసేపటికి ఆ చేప కూడా చచ్చిపోతుంది. అలాగే ప్రియులారా, ఆత్మీయంగా నీవు చనిపోకుండా ఎప్పుడు కూడా జీవము కలిగి ఉండాలంటే తప్పనిసరిగా నీకు సహవాసము అవసరం అనేది నువ్వు తప్పనిసరిగా గుర్తించవలసిన అవసరత ఎంతైనా ఉంది. అలాగే కాలుతున్న కట్టెలులో నుంచి ఒక కట్టె తీసి మనము బయట పెట్టినట్లయితే ప్రియులారా, కొద్దిసేపటికి ఆ కట్టె కూడా ఆరిపోతుంది. కారణం ఏంటంటే వెలుగుతున్న కట్టెలతో ఆ కట్టెకు సంబంధం లేదు కనుక. అందుకే నీవు ఆధ్యాత్మికంగా నీవు ప్రభు కొరకు వెలగాలి అంటే తప్పనిసరిగా నీకు సహవాసం అవసరం. నీవు సంఘమునకు వెళ్ళినప్పుడు ఒక ప్రోత్సాహం నీకు దొరుకుతుంది, ఒక ఉద్యమం అనేది నీకు దొరుకుతుంది కనుక ప్రతి విశ్వాసి ఒక స్థానిక సంఘానికి చెందాలి. ప్రియులారా, ద్రాక్ష పళ్ళు మనం చూసినట్లయితే ఆ గుత్తిలో ఉన్న ద్రాక్ష పళ్ళకు చాలా విలువ ఉంటుంది, అది కొంచెం రేట్ ఎక్కువే చెప్తారు. కానీ విడిపోయిన ద్రాక్ష పళ్ళు చూసినట్లయితే వాటి యొక్క విలువ చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే ద్రాక్ష గుత్తిలో నుండి అవి వేరు చేయబడ్డాయి కనుక. ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకునే చాలామంది సహవాసమునకు వెళ్లకుండా విలువలేని వారుగా ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థించేవారు ఉండటం లేదు, వారిని ప్రోత్సహించేవారు ఉండటం లేదు, వారి యొక్క సంతోషములో దుఃఖములో పాలుభాగస్తులయ్యేవారు ఉండటం లేదు. కారణం ఏంటంటే వీరు ఏ సంఘమునకు చెంది ఉండకపోవడమే. ప్రియులారా, శరీరంలో అవయవం ఉంటేనే ఆ అవయవం చక్కగా పనిచేస్తుంది. ఒకవేళ శరీరంలో ఏ అవయవమైన శరీరమునకు సంబంధం లేకపోతే ఆ అవయవము పాడైపోతుంది, కుళ్ళిపోతుంది. తీగె ద్రాక్షబలిలో ఉంటేనే కానీ ఫలించదు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అందుచేత దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ కూడా సంఘమునకు చెంది ఉండాలి అనే సంగతి మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరి వాక్యాన్ని వింటున్నట్లయితే దేవుని సంఘమునకు వెళ్ళి చాలా రోజులకి అయినట్లయితే, ఒకవేళ కొన్ని సంవత్సరాల తరబడి ఏ సంఘమునకు వెళ్లకుండా ఉన్నట్లయితే ఈరోజే ఒక నిర్ణయం చేసుకొని దేవుడు ఎంతగానో ప్రేమించే సంఘమునకు నువ్వు చెంది ఉండాలని ప్రభు పేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సహవాసం ఎందుకనగా పంచడానికి. ఏమి పంచడానికి?
ప్రేమను పంచడానికి. మనలో ఉన్న ప్రేమ ఇతర క్రైస్తవ సోదరులతో పంచాలి అంటే నీ ఒక సంఘానికి చెందాలి. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ధనం, ఆ ధనము దేవుని పరిచర్య కొరకు, సంఘము కొరకు ఉపయోగించాలంటే నువ్వు ఒక సంఘానికి వెళ్ళాలి. అందుకే అపోస్తలుగా 2:45 చూసినట్లయితే వారందరూ కూడా వారు కలిగిన ఆస్తిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టారని మనం చదువుతున్నాం. ప్రియులారా, సంఘములో ఎంతోమంది అక్కరలో ఉన్నవారు ఉంటారు. వారికి నీవు నీ యొక్క ధనమును కూడా వారికి షేర్ చేసుకోవాలి, పంచిపెట్టాలంటే నువ్వు ఒక సంఘానికి చెందాలి. అంత మాత్రమే కాదు, నీకు సంతోషం వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు దాన్ని షేర్ చేసుకోవాలి అంటే సంఘం అవసరం. రోమిలకు రాసిన పత్రిక 12:15-16 చదివినట్లయితే సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, మనకు సంతోషం కలిగినప్పుడు ఇతరులతో పంచుకుంటే ఆ సంతోషం ఎక్కువ అవుతుంది. అలాగే మనకు దుఃఖము కలిగినప్పుడు, బాధ ఉన్నప్పుడు ఆ బాధను, దుఃఖాన్ని కూడా ఇతరులతో పంచుకుంటే ఆ దుఃఖము తరుగుతుంది, తగ్గిపోతుంది అనే సంగతి మనం గమనించాలి. కానీ మరి నీ సంతోషాన్ని పంచుకోవడానికి నీకు ఒక సంఘం ఉందా? నీ దుఃఖాన్ని పంచుకోవడానికి నీకు ఒక సంఘం ఉందా? ఎంతకాలము ఒంటరి జీవితాన్ని అనుభవిస్తావు? సంఘమును దేవుడు నీ కొరకే ఏర్పాటు చేశాడు. అంచేత ఈరోజే ఒక సంఘములో, నీ ఒక స్థానిక సంఘములో ఒక సభ్యునిగా ఉండి సంఘమునకు అందుబాటులో ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘమును నిర్లక్ష్యం చేయవద్దు, సంఘమును తక్కువగా చూడవద్దు. సంఘము దేవుడిచ్చిన వరం. ఆ సంఘము కొరకే ప్రభు ప్రాణం పెట్టాడు. నీవు సంఘములో సభ్యుడవై ఉండి సంఘము కొరకు నీవు కార్యాలు చేయవలసిన అవసరత ఎంతైనా ఉందని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇంకా గమనించినట్లయితే ప్రియులారా, సంఘమునకు మనం ఎందుకు చెంది ఉండాలి, సంఘమునకు మనం ఎందుకు వెళ్ళాలి అంటే మనము బోధించబడాలి కనుక సంఘానికి వెళ్ళాలి. మత్తయి సువార్త 28:19-20 మనం గమనించినట్లయితే, మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి బోధించండి అని మనం చదువుతున్నాం. బోధ లేకుండా ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడలేడు. అందుకే ప్రతి విశ్వాసకి వాక్యపు బోధ అవసరం. వాక్యపు బోధ ఉంటేనే అతడు ఆత్మీయంగా ఎదుగుతాడు. ఒక వ్యక్తి శారీరకంగా, భౌతికంగా వృద్ధి చెందాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యొక్క భౌతికమైన ఆహారం ఎంత అవసరమో, ఒక విశ్వాసి ఆత్మీయంగా ఎదిగి ఫలించాలంటే దేవుని యొక్క వాక్యాహారం అనేది చాలా అవసరం. ప్రియులారా, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసికి దేవుని యొక్క వాక్యాహారం అవసరం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ మనం గమనించినట్లయితే అక్కడ వాక్యమనే పాలు అని చదువుతున్నాము, వాక్యమనే బలమైన ఆహారం అని కూడా మనం చదువుతున్నాం. అవును, విశ్వాసికి వాక్యమైన పాలు అవసరం, వాక్యమైన బలమైన ఆహారం అవసరం. ఎంత ఎక్కువగా పాలు త్రాగుతారో, ఎంత ఎక్కువగా బలమైన ఆహారం తింటారో అంత ఎక్కువగా వారు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాక్యమైన పాలు ఎంత ఎక్కువగా త్రాగుతారో, వాక్యమైన బలమైన ఆహారం ఎంతగా వారు తింటారు, అంత ఆత్మీయంగా వారు ఉంటారు. అందుకే మనం సంఘమునకు వెళ్ళినప్పుడు దైవజనులు మనకు బోధిస్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16-17 మనం గమనించినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి లేఖమును ఉపయోగించుకొని దైవజనుడు బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, మనకు బుద్ధి చెప్పేవారు ఒకరు కావాలి, వారు దైవజనులు. దేవుని చేత నియమించబడిన దైవజనుల ద్వారా మనము గద్దించబడినప్పుడు మనం సరి అయిన మార్గంలో మనం నడుస్తాం. మనకు దైవజనులు అవసరం, సంఘం అవసరం, వాక్యపు బోధ అవసరం. వాక్యములో మనం ఎంతగా ఎదుగుతామో అప్పుడే మేలు కీడులను మనం వివేచించగలం. ఏది సరి అయిన బోధో, ఏది అబద్ధ బోధో తెలియాలంటే వాక్యము మనం అధికంగా ఉండాలి. అందుకే సంఘమునకు మనం చెంది ఉండాలి ప్రియులారా. అలాగే సంఘములో నాయకత్వము కింద మనం ఉండాలి. ఇశ్రాయేలులకు ఆ దినములలో రాజు లేని కారణంగా వారు ఇష్టానుసారంగా జీవించారని బైబిల్ చెప్తా ఉంది. అంచేత సంఘమునకు ఒక కాపరి ఉంటారు, సంఘములో నాయకులు ఉంటారు. నీ మీద నాయకత్వం వహిస్తూ నీకు దిశానిర్దేశం చేయడానికి నీకు సంఘం అవసరం ప్రియులారా. నీకు కాపరి లేకపోతే నీ జీవితంలో విసిగిపోతావు. ఒకచోట ప్రభు అంటాడు, వారికి కాపరి లేనందున వారు విసిగి చెదిరి ఉన్నారని మాట మనం చదువుతున్నాం ప్రియులారా. అంచేత ప్రతి ఒక్కరికి కాపరి అవసరం, నీకు నాయకుడు అవసరం. అందుకే నీవు సంఘమునకు చెంది ఉండాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలంటే నీవు ఒక సంఘమునకు చెందాలి. ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు పరిశుద్ధునిగా తీర్చిదిద్దబడ్డావు. ఇంకా నీవు సంపూర్ణ అవ్వాలంటే సంఘములో వాక్యం చేత నీవు వాక్యం అనే ఉదక స్నానం చేత నీవు పవిత్రపరచబడాలి. ఆ యొక్క ఉదక స్నానము సంఘములో జరుగుతుంది. సంఘము ప్రభు రాకడ కొరకు మచ్చ, డాగు, కలంకం లేకుండా సిద్ధపడాలి. అది దైవజనుల బాధ్యత, ఆ విధంగా సంఘాన్ని సిద్ధపరచుట. అందుకే సంఘముని సభ్యుడిగా ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి.
ప్రభు రెండవసారి వచ్చినప్పుడు సంఘము కొరకు వస్తాడు కనుక నీవు ఆ సంఘములో పాలిభాగస్తుగా లేకపోతే నీవు విడువబడే ప్రమాదం ఉంది. అందుకే సంఘమునకు చెందాలి. ఇంకా ఎందుకు మనం సంఘానికి వెళ్ళాలంటే ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు వరములు ఇచ్చాడు. ఆ వరములు మనము ఉపయోగించడానికి ఒక వేదిక అవసరం, అదే సంఘం. అందుచేత ఎవరికి దేవుడు ఆత్మవరం ఇచ్చినా అది పర్సనల్గా ఉపయోగించుకుని వారు గొప్ప కోసము, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఈరోజు అనేక మంది ఆత్మవరములు వారి కొరకు ఉపయోగించుకుంటూ వల్ల ఈరోజు అనేకమైన తప్పుడు బోధలు సంఘాల్లోనికి వచ్చేస్తాయి. నీకు దేవుడు ఏ ఆత్మవరం ఇచ్చినా అది సంఘ క్షేమము కొరకు ఉపయోగించాలి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12, 26 వచనాలు మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 11 వచనం చదివితే అక్కడ అనేకమైన ఆత్మవరాల గురించి వ్రాయబడింది. అందుచేత ప్రియులారా, నీకు ఇవ్వబడిన ఆత్మవరము నీవు ఉపయోగించాలంటే సంఘము అవసరం. అందుచేత సంఘమునకు నీవు ప్రాముఖ్యత ఇవ్వాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఏ కారణం బట్టి నువ్వు సంఘానికి వెళ్ళడం మానేస్తావో, ఒకవేళ దైవజనుడు గద్దించాడనో, అక్కడ ఎటువంటి సదుపాయములు లేవనో, లేకపోతే టైము లేదనో, ఒకవేళ రోజులు తరబడి, నెలలు తరబడి ఒకవేళ సంఘానికి దూరంగా ఉంటే ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు దగ్గరలో ఉన్న, సమీపంలో ఉన్న స్థానిక సంఘానికి వెళ్ళు. నువ్వే సంఘానికి వెళుతున్నావో అక్కడ అవుట్వర్డ్ స్ట్రక్చర్ కాదు ప్రాముఖ్యమైనది, ఇన్వర్డ్ స్పిరిచువాలిటీ చాలా ప్రాముఖ్యమైనది. వారు బయట బాహ్య రూపము కాదు, కానీ ఆ సంఘములో ఆత్మీయత ఉందో లేదో నువ్వు గమనించాలి. ఆ సంఘములో వాక్యం ఉండాలి, ఆ సంఘములో బోధ ఉండాలి, ఆ సంఘములో ప్రార్థన ఉండాలి, ఆ సంఘములో సహవాసం ఉండాలి. అటువంటి సంఘమును నువ్వు ఎన్నుకొని ఆ సంఘములో నీవు చేరవలసిందిగా ప్రభు పేట సేవకునిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. చివరిగా, సంఘము కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. మరి అటువంటి సంఘమునకు నీవు ప్రాముఖ్యత ఇస్తున్నావా? స్థానిక సంఘమునకు నువ్వు చెంది ఉన్నావా? సంఘము కొరకు రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. అందుకే ఒక స్థానిక సంఘములో ఒక సభ్యునిగా ఉండి ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడవలసిందిగా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు ఆ సంఘ క్షేమము కొరకు ఉపయోగించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్, క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నెంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. Our phone numbers 944196918. Another number 7396181496. God bless you and your family.